హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే మనం స్టిచ్చింగ్ అండ్ బ్లౌజెస్ 4 ఉన్నాయండి. ఒకటైతే వర్క్ చేసింది, స్టిచ్ చేయకుండా ఉంది. సో 5 బ్లౌజెస్ అయితే చూసేద్దాం. చాలా బాగుంది. ఇదైతే కనుక వైలెట్ కలర్ పైన లైట్ బ్లూ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే పికాక్ డిజైన్ అయితే మనం వేసాము. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పికాక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ కస్టమర్ అయితే కనుక మనం ప్రత్యేకించి మనకు ఓన్లీ పికాక్ డిజైన్ మాత్రమే కావాలనేసి అన్నారు. సో మనకి ఈ డిజైన్ అయితే చూపిస్తే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మగ్గం లుక్కే కనబడుతుంది. ఇదైతే జరీ ఎక్కువ వాడడం వల్ల అచ్చం దూరం నుంచి చూస్తే చాలామంది ఇది మగ్గం వర్క్ అని అడిగారు. అంత నీట్గా ఉంది. కాకపోతే ఈ డిజైన్లో ఒక మైనస్ ఉంది. సింగిల్ టైం వేస్తే కనుక కొంచెం పల్చగా ఉన్నట్టు ఉంటుంది. డిజైన్ మొత్తం కూడా సెకండ్ టైం అయితే వేసామండి. ఒకే డిజైన్ మీద 2 టైమ్స్ వేసాము. చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం వేసాకైతే కనుక పికాక్ అది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ నెమలి ఈ కన్ను కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది మొత్తం కూడా చాలా బాగుంది. మన స్టోన్స్ కూడా స్టిక్ చేసాము. మిడిల్లో అయితే ఇలా వచ్చేసింది. ఇలా కొమ్మ దగ్గర 2 పికాక్స్ ఉన్నట్టు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చాలా నీట్గా ఉంది. డిజైన్ చాలా బాగుంది. మనకి ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ ఇచ్చి ఛానల్ అవుతుందంటే మేడం అయితే అర్జెంట్ కాదు, కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉంటే చూసుకొని నెమ్మదిగా వేసివ్వండి నిదానంగానే అన్నారు. సో ఇప్పటికైతే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే అవుతుంది ఇచ్చి. చాలా బాగుందండి. బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది. ఇది ఏదైతే ఉందో ఇదే రన్నింగ్ మనకి ఫ్రంట్ కూడా ఇచ్చారు. 1 సైడ్ అయితే పికాక్ వచ్చేసింది. మన హ్యాండ్ దగ్గర ఏదైతే పికాక్ చూసామో అదే పికాక్. మీరు స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ఇదిలాగా చాలా నీట్గా డీటెయిల్డ్గా రియల్ పికాక్ ఇక్కడ ఉన్నట్టుంది. ఇది చాలా దగ్గరగా నీట్గా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. మన మాస్టర్ అయితే కనుక స్టిచ్చింగ్ చాలా బాగా చేశారు. దీన్ని చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ సేమ్ ఇలాగే, బ్యాక్ ఈ లైన్ కంటిన్యూషను. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. మొత్తం 2 హ్యాండ్స్ అంతా కూడా మనం సెకండ్ టైం అయితే వర్క్ వేసామండి. చాలా నీట్గా ఉంది. డబల్ టైం వేసినందుకు అంతకు మించి లుక్ అయితే వచ్చిందండి. చాలా నీట్గా ఉంది. ఈ డిజైన్ ఎలా ఉందన్నది మనకైతే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చెప్పండి. ఫస్ట్ అయితే మనం వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూశాక మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా చెప్పండి. ఇది హాఫ్ పట్టు పీస్ తీసామండి. ఆల్రెడీ ఒకసారి ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. హాఫ్ పట్టు సారీలో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. అదైతే ఎప్పుడుదో పెళ్లి బ్లౌజ్ది అదైతే పాడైపోయింది అనేసి మళ్ళీ హాఫ్ పట్టు తీసి మనం అయితే ఇలా డిజైన్ చేసామండి. మా ఫ్రెండ్ది బ్లౌజ్. తను చాలా సింపుల్గా వేసుకుంటుంది. అసలు వర్కే వద్దంది, కానీ సింపుల్గా కావాలంటే ఇలా వేసాము. స్టోన్స్ కూడా చిన్నగానే ఇచ్చాం. అక్కడ ఒకటి అలాగన్నట్టు ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి. హ్యాండ్ అయితే ఇలా లైన్ ఇచ్చేసి మరి ప్లెయిన్గా ఉంటుందని బుట్టీస్ అయితే ఇచ్చేసాము. బుట్టీ కూడా చాలా నీట్గా ఉందండి. సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్. ఇది చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. మిడిల్లో స్టోన్ పెట్టాము. ఇది వచ్చేసి రౌండ్గా ఇలా వచ్చి లోపల నుంచి థ్రెడ్ వచ్చినట్టుంది. చాలా డిఫరెంట్ స్టిచ్. ఇది చాలా బాగుంది. మనకి ఇది ఆల్రెడీ 1 or 2 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ అయితే బుటీస్ అది ఏం వద్దంది. సో మరి ప్లెయిన్గా ఉందని ఇలా స్టోన్స్ అయితే పెట్టేశాను. బ్యాక్ అంతా ఇలా లైన్ ఇచ్చేసి ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే రన్నింగ్ లైన్ ఇచ్చేసి హ్యాండ్ ఇలా వర్క్ చేస్తాం. ఫ్రంట్ అయితే చూడొచ్చు. నేను ఒక షార్ట్ అయితే పెట్టాను మనకి ప్రిన్స్ కట్లో షేప్ బెల్ట్ది. సో ఆ వీడియో చూసి తను కూడా ఇలాగే కావాలని అడిగింది మా ఫ్రెండ్. సో ఇలా ఇచ్చేసాను చూడండి. ప్రిన్స్ కట్ వచ్చేసి ఫ్రంట్, కింద వచ్చేసి షేప్ బెల్ట్. చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ టైప్ బ్లౌజ్ అయితే ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఇది కూడా తినదేనండి. ఫస్ట్ మనం చూసిన పింక్ కలర్ బ్లౌజ్ది తను 2 ఇచ్చింది మా ఫ్రెండ్. సో ఇది కూడా చాలా సింపుల్గానే సెలెక్ట్ చేసుకుంది. కింద చిన్న బార్డర్ వచ్చింది. పట్టు సారీ కాబట్టి ఇలా బార్డర్ ఇచ్చేసి
బార్డర్ పైన అయితే వర్క్ చేసాం. చాలా నీట్గా వచ్చింది చూడండి. ఈ బుట్టి కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇంతకు ముందు అయితే మనం చాలా వర్క్ చేసాం, కానీ ఈ బుట్టితో కాదు, వేరే బుట్టి వేసి చేసాము. మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే బుట్టిని మనం ఇక్కడ వేసాము. ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఈ బుట్టి ఇచ్చాము, అన్నీ ఒకేలా అయింది కనేసి. బ్యాక్ ఇలా రన్నింగ్ చాలా బాగుంది, సింపుల్గా నీట్గా. తినైతే బుట్టీస్ ఏం వద్దంది, స్టోన్స్ పెట్టాలి. హ్యాండ్ ఫ్రంట్ సేమ్ రన్నింగ్, చాలా సింపుల్గా నీట్గా ఉంది, చాలా బాగా కనబడుతుంది ఈ బ్లౌజ్ అయితే. సేమ్ ఇది కూడా అలానే స్టిచ్ చేసాం. ఫ్రంట్ ఇలా ప్రింట్స్ కట్టించి కింద షేప్ బెల్ట్ ఇచ్చి లోపలంతా మనకు ఫినిషింగ్ ఇలా ఓవర్లాక్తో పైపింగ్తో ఇచ్చేసాం. సింపుల్గా చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కూడా. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. పింక్ కలర్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ వచ్చేసింది. చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఈ వర్క్ ఇంతకు ముందు ఒకటి వేసాము, అది చూసి ఈ మేడం అయితే ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మధ్యలో చిన్న మిర్రర్ వచ్చేసి డిజైన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. బుటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా పెద్దవే ఇచ్చామండి. ఇలాగా కొంతమందికి అయితే ఒక డౌట్ వస్తుంది, వర్క్ మేము వేసి ఇచ్చేసి అవతల వాళ్ళు స్టిచ్ చేసుకునే వాళ్ళు అయితే కనుక ఇక్కడ మిడిల్లో బుటీస్ వేసేటప్పుడు మిడిల్ నుంచి ఈ రెండిట్లకి కొంచెం దగ్గరగా, ఈ రెండిట్లకి డిస్టెన్స్ ఎక్కువ వేస్తున్నాము. ఎందుకంటే సేమ్ ఇదే రీజను, మనకి ఈ బుటీకి ఎంత దూరం ఉందో ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి బ్యాక్ ఇలా డాట్ వేస్తాం కదా, డాట్ వేసాక అప్పుడు మీకు ఈ డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు మనం వర్క్ వేసేటప్పుడే కరెక్ట్గా ఇచ్చేస్తే ఈ డాట్ వేసేసరికి బుటీ అన్నది ఇలా దగ్గరగా అయిపోతుంది. ఈ డిస్టెన్స్ వేరే ఉంటుంది, ఈ డిస్టెన్స్ వేరే ఉంటుంది. సో అందుకనే మేము ఈ బుటీ ఇది వేసేటప్పుడు పర్టికులర్గా కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చేస్తాం. ఈ డాట్ వేసాక చాలా నీట్గా వస్తుంది. రీజన్ అయితే ఇదే. చూడండి, మొన్న ఒకరు అడిగారు డౌట్ నన్ను. మొత్తం బుటీస్ అయితే ఇచ్చేసాము. ఇది ఏదైతే ఉందో అదే బుటీ కొంచెం పెద్దగా ఇచ్చాము, చాలా బాగుంది. ఓవరాల్గా లుక్ అయితే ఇది చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్కి కూడా మనం ఇలాగా క్రాస్ టైప్ ఇచ్చేసాము. ఇది ఇలా లైన్ వచ్చేసి కింద 4, 3, 2 అలాగా. హ్యాండ్ అయితే 2 బుటీస్ వచ్చేసరికి సరిపోయింది. ఇంకా చాలా బాగుంది చూడండి, మిడిల్లో వస్తుంది ఇలా క్రాస్గా, చాలా బాగుంటుంది. హ్యాండ్కి బుటీస్ ఎలా వేస్తే కనుక పర్టికులర్గా చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ ఇలా రన్నింగ్, స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. పైపింగ్ ఇచ్చేసాం. బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్. ఇది కూడా ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా కలర్ఫుల్ బ్లౌజెసే. ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా బాగుందండి, మగ్గం వర్క్ లుక్కే ఉంది. ఇదైతే పింక్ పైన లైట్ గోల్డ్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషను, చాలా నీట్గా ఉంది. ఈ థ్రెడ్ కటింగ్ అంతా చేసి బ్లౌజ్ కానీ స్టిచ్ చేస్తే ఇది జరీ వాడడం వల్ల మనకు మగ్గం వర్క్ లుక్కే వస్తుందండి. ఇది వరకు అయితే మనం చాలా వేసాము. ఈ వర్క్ చాలా బాగుంది చూడండి. మన ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ టైం పోస్ట్ చేయడం. ఫ్రంట్ ఇలా క్రాస్ ఇచ్చేసాము. అతను మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఎలాంటి మంచి మంచి డిజైన్స్ వర్క్ చేయించుకోవాలనుకున్నా, స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరు అలా కూడా వెళ్ళి ఆ నెంబర్ తీసి ఫోన్ చేయొచ్చు. లేదు అంటే కనుక ప్రతిరోజు ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుంది, ప్రతి షార్ట్ పైన కూడా మన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ తీసుకుని కూడా మాకు కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.